వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం ఎలా జరిగింది? పర్యవేక్షణ లోపమా లేక యాంత్రిక లోపమా, మానవ తప్పిదమా, రిపేర్లపై యాజమాన్యం చొరవ చూపకపోవడమా? ఇలాంటివన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రమాదానికి కారణమేంటో హై లెవెల్ కమిటీ తేల్చనుంది. బట్ స్టీల్ ప్లాంట్ లో ద్రవ ఉక్కును తరలించే కీలకమైన పార్ట్ లాడిల్ ఎలా బ్లాస్ట్ అయిందన్నది ఇప్పుడు బిగ్ డౌట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సోమవారం సాయంత్రం స్టీల్ మెల్ట్ షాప్ వన్లో పనిచేయడానికి కార్మికులు వెళ్లగా ఊహకందని విధంగా లాడిల్ భారీ సౌండ్ లో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న సుమారు 150 టన్నుల లిక్విడ్ స్టీల్ ఒక్కసారిగా మీద పడటంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. ఊహించడానికి వీలైనంత వేడి ద్రావణం పడటంతో అక్కడికక్కడే మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. అసలు ద్రవపు ఉక్కును తీసుకెళ్లే ఈ లాడిల్స్ ఎందుకు పేలిపోతాయో చూద్దాం. స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ మెల్ట్ షాప్ వన్లో బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి టర్బో లాడిల్ ద్వారా కన్వర్టర్ కు ద్రవ ఉక్కు చేరుస్తారు. మిశ్రమాలు కలిపిన తర్వాత అక్కడి నుంచి లాడిల్ ద్వారా కాస్టింగ్ మిషన్లకు చేరుస్తారు. ఈ విభాగంలో మొత్తం 6 కాస్టింగ్ మిషన్లు ఉంటాయి. ద్రవ ఉక్కును కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్ లోని మిషన్లలో పోసి బ్లూమ్స్ గా చేస్తారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4:20 కన్వర్టర్ నుంచి బయలుదేరిన లాడిల్ 19 కాస్టింగ్ మిషన్ 2లో పోసేందుకు ఒకే చేశారు. అయితే ఈ టైంలోనే లాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. సాధారణంగా ద్రవపు ఉక్కు అనగానే అది చిక్కగా ప్రవహిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ 1540 డిగ్రీలు దాటిన లిక్విడ్ స్టీల్ దాదాపు నీళ్లలాగే చాలా పల్చుగా వేగంగా ప్రవహిస్తుంది. ద్రవ ఉక్కు విస్కాసిటీ చాలా తక్కువ. దీనివల్ల ఇది చాలా ఈజీగా చిన్న సందు దొరికినా వేగంగా వెళ్తుంటుంది. స్టీల్ ప్లాంట్లలో ద్రవపు ఉక్కును ఒక చోట నుంచి మరో చోటుకు పంపడానికి ప్రత్యేక పంపులు ఏవీ ఉండవు. అంత వేడిని తట్టుకునే పంపులు తయారు చేయడం అసాధ్యం. అందుకే ప్రవాహం అంతా గ్రావిటీ ఆధారంగానే జరుగుతుంది. లాడిల్ అడుగు భాగంలో ఒక నాజిల్ ఉంటుంది. దాన్ని తెరిచినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉక్కు కిందకి దారగా ప్రవహిస్తుంది. సాధారణంగా స్టీల్ ప్లాంట్లలో లాడిల్ కీ రోల్ పోషిస్తుంది. ఇది 1000 డిగ్రీల వేడితో ద్రవ రూపంలో ఉన్న ఉక్కును ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించే ఒక పెద్ద ఉక్కు బకెట్ అన్నమాట. విశాఖలో ఈ లాడిలే పేలిపోయింది. ఇది పేలిపోవడానికి ప్రధాన కారణం స్టీమ్ ఎక్స్ప్లోజన్. 100 టన్నుల బరువు, దాదాపు 1600 డిగ్రీల వేడి ఉన్న ద్రవ ఉక్కుతో నీరు లేదా తేమ కలిసినప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. లాడిల్ లోపల కొద్దిగా తేమ ఉన్నా లేదా స్క్రాప్ తడిగా ఉన్నా ప్రమాదమే. ఈ వేడి వద్ద నీరు ఒక్కసారిగా ఆవిరిగా మారుతుంది. నీరు ఆవిరిగా మారినప్పుడు దాని వాల్యూమ్ కూడా 1600 రెట్లు పెరుగుతుంది. ఈ ఆల్ ఆఫ్ సడన్ ప్రెషర్ వల్ల లాడిల్ పేలిపోతుంది. లాడిల్ లోపల ఉండే రక్షణ ఇటుకలు అరిగిపోయినా లేదా వాటికి రంధ్రాలు పడినా కరిగిన ఉక్కు నేరుగా లాడిల్ వెలుపలి ఉక్కు కవచాన్ని తాగుతుంది. దీన్ని లాడిల్ త్రూ అంటారు. దీనివల్ల లాడిల్ కరిగిపోయి ద్రవ ఉక్కు బయటకు విరజిమ్ముతుంది. లాడిల్లోని ద్రవ ఉక్కును పోసే ముందు దాన్ని గ్యాస్ బర్నర్లతో 1000 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేస్తారు. అలా చేయకపోతే లాడిల్ గోడల్లో ఉన్న తేమ అలాగే ఉండిపోతుంది. ద్రవ ఉక్కు పడగానే అది పేలిపోతుంది. చల్లటి లాడిల్లోకి వేడి ఉక్కును పోస్తే థర్మల్ షాక్ వల్ల లోపలి కవచం బ్రేక్ అవుతుంది. అందుకే ప్రీ హీటింగ్ చేస్తే ఇలా జరగదు. మరికొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఉక్కు పైన ఉండే మలినాలు, ఉక్కులో ఉండే గ్యాసులు ఒక్కసారిగా కెమికల్ రియాక్షన్ చెంది లాడిల్ నుంచి ఉక్కు బయటకు పొంగిపోతుంది. మరి విశాఖలో ఎలా ఉక్కు బకెట్ బ్లాస్ట్ అయిందన్నది దర్యాప్తు కమిటీ ఆరా తీయనుంది. ప్రతి ట్రిప్ తర్వాత లాడిల్ వెలుపలి భాగాన్ని ఇన్ఫ్రారెడ్ థర్మల్ కెమెరాలతో స్కాన్ చేయాల్సి ఉంటుంది. అది జరిగిందా లేదా అన్నది కూడా దర్యాప్తులో తేలనుంది. ద్రవ ఉక్కు నీటిని తాకినప్పుడు జరిగే పేలుడు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది చుట్టుపక్కల ఉన్న క్రెయిన్లు, బిల్డింగ్ స్ట్రక్చర్ ను కూడా ధ్వంసం చేస్తుంది. ఇక మనుషులు ప్రాణాలైతే క్షణంలోనే పోతాయి. అందుకే అక్కడ పనిచేసే కార్మికులు అల్యూమినైజ్డ్ ఫైర్ సూట్లు, సేఫ్టీ హెల్మెట్లు, ఫేస్ షీల్డ్స్, హీట్ రెసిస్టెంట్ బూట్లు వేసుకుంటారు. స్టీల్ ప్లాంట్లో కార్మికులకు ఈ సూట్ ఉందా లేదా అన్నది కూడా చూడాలి.